వైస్ ఛాన్సలరు ఈ 5 దళిత విద్యార్థుల మీద ముందు కమిటీలు వేశారు. ముందు వేసిన కమిటీలు విద్యార్థులు తప్పు లేదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సుశీల్ కుమార్ ఏబీవీపీ విద్యార్థి సుశీల్ కుమార్ అనే విద్యార్థి హాస్పిటల్లో జాయిన్ అయితే అపెండిసైట్స్ ఆపరేషన్కి జాయిన్ అయ్యాడని చెప్పి వాళ్ళు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. పొదిలి అప్పారావు రెండోసారి ఇన్వెస్టిగేషన్, మూడోసారి ఇన్వెస్టిగేషన్ వచ్చి ఎప్పుడైతే ఈ మంత్రుల నుంచి ఉత్తరాలు వచ్చినాయో ఇంకా ఏసీ మొత్తం వాళ్ళ కన్క్లూజన్ వాళ్ళు ఏదైతే ఇది ఉందో అది మారిపోయింది. మొత్తం ముందు దళిత విద్యార్థులు తప్పు లేదు అని వచ్చింది. ఈ తర్వాత ఈ రాజకీయ జోక్యంతో మొత్తం మీరు అక్కడ ఏం జరిగింది చూడండి. ఈయన ముందు ఫస్ట్ మీరు చూడాల్సిన రోహిత్ వేముల ఒక ఏఎస్ఏలో ఉన్నాడు, సంవాట్ అగ్రెసివ్ పర్సన్. ఏమైందంటే నేను ఏబీవీపీ పోస్టర్ చించేశాను అన్నాడు. సరే అక్కడ దాకా బాగానే ఉంది. 20 మంది విద్యార్థులు వెళ్ళి ఏబీవీపీ నాయకుడి మీద ఓరస్ హాస్టల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది వైలెంట్ యాక్టా కాదా అనేది సబ్జెక్టివ్ క్వశ్చన్. ఎందుకంటే నిజంగా కొట్టుండకపోవచ్చు మనిషిని. ఒకసారి వచ్చి నెత్తి మీద పడ్డం అనేది ఈజ్ ఇట్ ఎ వైలెంట్ యాక్ట్ టు సమ్ ఎక్స్టెంట్? మై ఆన్సర్ ఈజ్ ఎస్. సో వీళ్ళు ఇటు సైడు పూర్తిగా గిల్ట్ ఫ్రీ అనేది నేను అనుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సరే మనం అక్కడ న్యాయ విచారణ మనం చేయాల్సిన పని లేదు. వైస్ ఛాన్సలర్ పొజిషన్లో ఉన్నాడు. మీరు ఇప్పుడు అతను ఏమీ చేయకుండా కూర్చుంటే వ్యవహారం ముదిరితే మరి ఏమీ చేయలేదని మళ్ళీ మీరే అంటారు. ఏం చేయాలి? ఇట్లా విద్యార్థులు గొడవ పడుతున్నప్పుడు వైస్ ఛాన్సలర్ నిజంగా ఏం చేసి ఉండాలి. సో సస్పెండ్ చేశాడు కొన్ని రోజులు. ఇప్పుడు సాంఘిక బహిష్కరణ నా కులాన్ని చూసి చేసామని అక్కడ ఏదో గీసి ఇంకా పొలిటికల్ మైలేజ్ తీసుకుని అతను ప్రయత్నించాడు. రమణ, విద్యార్థి రాజకీయాల్లో ఎన్నో గొడవలు జరుగుతాయి. 2-3 సంఘాలు ఉన్నాయంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైనా కానీ ప్రిన్సిపాల్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు సామరస్యంగా, ఎందుకంటే ప్రిన్సిపాల్ వైస్ ఛాన్సలర్ వాళ్ళ దృష్టిలో ఈ విద్యార్థి ఎస్ఎఫ్ఐ విద్యార్థి, ఈ విద్యార్థి ఏబీవీపీ విద్యార్థి, వాళ్ళకి ఆ తారతమ్యం ఉండదు. వాళ్ళు ఎమికబుల్గా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంటే ప్రయత్నించలేదని మీరు ఎందుకు అనుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళతో ఏం మాట్లాడాడో మనకి తెలియదు. ఇంకొకటి, ఆ ఏబీవీపీ మనిషి కూడా ఇలాంటి గోల చేసుంటే సస్పెండ్ చేసేవాడా లేదా అది కూడా తెలియదు. ఇతను ఈరోజు ఫస్ట్ యాక్షన్ తీసుకున్నాడు కనుక ఈ వాజ్ సస్పెండెడ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, పర్హాప్స్ ఇతని మీద చాలా గోల చేస్తున్నాడు కనుక వీడు వేదమనే కంక్లూజన్కి వచ్చి ఎక్కువ సతాయించి ఉంటాడు, చేసి ఉండొచ్చు. నేనే అది కూడా కాదనట్లేదు. అంటే కాకపోతే అతనికి ఒక ప్రీ హిస్టరీ ఉంది. గతంలో కూడా దళిత విద్యార్థుల్ని టార్గెట్ చేశాడు. గతంలో కూడా హిస్టరీ ఉంది. చీఫ్ వార్డెన్గా ఉన్నప్పుడు అతనికి చేశాడు. అట్లా అయితే మీరు మోడీని ఎందుకు ఇక్కడ మీరు ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు? నాకు ఆ లెటర్లో కనిపించింది. ఏం జరుగుతుందో చూడను, ఆయన పైన ఉన్నాడు కనుక లెటర్ రాశాడు. సో ఇది ఏదో చాలా పెద్ద కుట్ర జరిగిపోయింది, మోడీ జరిగిన తర్వాతే అంటే విషమించేసాయి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంటే నేను ఎవరి మీద ఏమీ ఆరోపణ చేయట్లేదు. కానీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సంఘటనలో కేంద్ర మంత్రులు రాజకీయ జోక్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి, అక్కడ లేఖలు ఉన్నాయి, విచ్ ఇస్ ఎ పబ్లిక్ రికార్డ్. అసలు యాక్చువల్గా యూనివర్సిటీలో ఏదైనా గొడవ చేస్తే వీసీ ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు. ఎన్నో కొన్ని వందల వేల సంఘటనలు ఉన్నాయి వీసీలు రిజాల్వ్ చేస్తే. ఎందుకంటే ఒకసారి వీసీ రిజాల్వ్ చేసిన తర్వాత అందరు విద్యార్థులు ఆ కాన్ఫ్లిక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ యాక్సెప్ట్ ఇట్, గో విత్ ద ఫ్లో. కానీ ఈ కేంద్ర మంత్రులు జోక్యం ఎప్పుడైతే ఉందో, ఏబీవీపీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, దానివల్ల దీనికి రూలింగ్ పార్టీ ఇంప్యూనిటీ ఉంది, కన్సెంట్ ఉంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎక్కడ నాకు కూడా ఆపరేవండి. మీరు చాలా వీసీ కావాలంటే రిజాల్వ్ చేసి ఉండేవాడని మీరు చెప్తున్నారు. కానీ విద్యార్థులు కొట్టుకుని చచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ప్రతిసారి వీసీ ఏమీ రిజాల్వ్ చేయలేదు. ఇది ఎలాంటి పరిస్థితి అనేది నాకు నిజంగా అవగాహన లేదు. బహుశా వాళ్ళ బాగా వైషమ్యాలు చెలరేగిపోయి ఈయన చెప్తే వినే పరిస్థితి లేదేమో. లేదని ఇప్పుడు ఎవరైనా సరే మీకు చేతిలో దండం అనేది ఉన్నప్పుడు ఎప్పుడు ఉపయోగించకపోతే దానికి విలువ లేదు. సో అతనికి అవసరమే వినియోగించాడేమో, కాదని ఎట్లా అనగలరు మీరు? ఎందుకంటే వెళ్ళాడు యూనివర్సిటీలో 20 మంది వెళ్ళి ఒక మనిషి మీద పడ్డప్పుడు వాడు ఏమిటి స్టూడెంట్ లీడర్, వాడు క్షమాపణ చెప్పాడు అంటే వాళ్ళు ఏమాత్రం కూడా బెదిరించకపోతే చెప్పాడు నేను అనుకోవట్లేదు. జస్ట్ లాజికల్ థింకింగ్ అంతే. నిజంగా ఏం చేశారనేది మనకు తెలియదు. సో అక్కడ ఏదో యాక్షన్ తీసుకోవాలి. మీరు పైన ప్రిన్సిపల్గా ఉన్నాడు కనుక సరే మీకు 3 నెలల సస్పెన్షన్ 6 నెలల సస్పెన్షన్ ఏం వేసాడో తెలియదు. సరే అతనికి అధికారం వేసే అధికారం ఉందా? మరి ఉంటే ఎందుకు ఇచ్చారు? సరే ఏమీ చేయకుండా పోలీసులను పిలవచ్చు, నా పని కాదు మీరు చూసుకోండి నేను పాఠాలు చెప్పుకుంటాను అనవచ్చు. మీరే చెప్తున్నారు వాడి వైస్ ఛాన్సలర్కి స్వాతంత్రం ఉండాలి, అటానమీ ఉండాలని. అడ్మినిస్ట్రేటివ్ స్వాతంత్రం ఉంటే మరి వినియోగించాలి.
అతను తప్పు చేశాడు అనుకుంటే మరి వాడిని దండించాలిగా. చేయలేదని ఎందుకు అనుకోవాలి మరి? దాన్ని మనకి కులానికి ముడిపెట్టి నన్ను వెలివేశారు, వెలివాడ, ఈ డ్రామా అంతా చేశాడు. అంటే డ్రామా అంటే నిజంగా నన్ను ఈ పనికి చేయాలని అనుకుని ఉండొచ్చు. అంటే ఓకే, అంటే ఇది ఓకే, దీన్ని ముగిద్దాం. అంటే ఇప్పుడు కుల ప్రస్తావన, ఈ వివాదంలో కుల ప్రస్తావనని తెచ్చింది ఎవరు? కుల ప్రస్తావన తెచ్చింది ఆపోజిట్ క్యాంపు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన విద్యార్థి తను మాట్లాడలేడు, తన వైపు తను వాదించుకోలేడు, రైట్? ఎన్ని చేసినా ఇదేంటంటే క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా ఒక వ్యక్తిని నువ్వు దెబ్బతీయాలంటే ఫస్ట్ నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్. దళితుడు ఇప్పుడు తను చెప్పినట్టుగా ఏంటంటే గొడవలు జరిగినప్పుడు మీరన్నట్టుగా అటానమస్ వైస్ ఛాన్సలర్ అటానమస్ కానీ ప్రిన్సిపల్ కానీ తన పరిధి మేరకు సస్పెండ్ చేస్తారు. కాదు కృష్ణారెడ్డి, జరిగిన గొడవల ఆధారంగా సస్పెండ్ చేశారు తప్ప కులం ఆధారంగా చేయలేదు. కాదు కృష్ణ, దళితులను మాత్రమే సస్పెండ్ చేశారు అని తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ వివాదంలో కులాన్ని వివాదం చేసింది ఎవరు? బీజేపీ, ఏవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, పత్రికలో. ఎందుకంటే టెలివిజన్ టెలివిజన్ ఛానల్లో ఇప్పుడు మనం ఇప్పుడు అనుకున్నట్లుగానే వైస్ ఛాన్సలర్ పరిధి మేరకు అక్కడ జరిగిన గొడవల మేరకు ఇద్దరు ఎవరైతే గొడవల్లో పాల్గొన్నారో అటు ఏబీపీ కానీ, డిఎస్ఓ కానీ, ఏఎస్ఐ వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ సస్పెండ్ చేయడం అనేది కాలేజీ విద్యార్థి రాజకీయాల్లో చాలా సహజం. నిజంగా మనం చూసి వైస్ ఛాన్సలర్ అట్లా చేసి ఉన్నాడని ప్రూఫ్ ఉంటే చేయడం వేరు. ఇప్పుడు పొదిలి అప్పారావుకి గతంలో కూడా చరిత్ర ఉంది. పోనీ కానీ ఒకటి ఇప్పుడు ఏంటంటే దీనిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందా లేదా అంటే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారంగా ఇప్పుడు సుష్మా స్వరాజ్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విద్యార్థి సంఘటన కోసం భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులు కేంద్రీకరిస్తారా? కాదు, ఇప్పుడు ఒక నిమిషం మీడియా చెప్పిందని చెప్పేసి వినడం కాదు, వాళ్ళకి వేరే పనులు లేవా? కాదు, ఇప్పుడు సుష్మా స్వరాజ్, రైట్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ మంత్రి, రైట్, స్మృతి ఇరానీ హెచ్ఆర్డి మినిస్టర్, వీళ్ళిద్దరూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ క్యాండిడేట్ దళితుడు కాదని. అంటే వాళ్ళు ఎవరు నిర్ణయించేది? వాళ్ళు నిర్ణయించడం కాదు, దళితుడు అంటే అర్థం. దళిత్ అంటే అర్థం ఏంటి? దళిత్ అంటే అర్థం ఏంటి వాళ్ళ ప్రకారం? దళితుడు అంటే హరిజన కులానికి చెందిన వ్యక్తులుగా దళితులు అని ఒక లాంగ్వేజ్ పరంగా దళితుడు అంటే ఓకే, దళితుడు అంటే దళితుడు అంటే అణిచివేయబడ, అప్రెస్డ్ అని మరాఠీలో. అది అంటే ఇప్పుడు మీరు అట్లా చెప్పారు కానీ దళితుడు అనేది అక్కడ ఒక కులం కింద. సరే అంటే ముఖ్యంగా లాస్ట్ ప్రశ్న, రైట్, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి పాటియాలాలో కోర్టులో అక్కడ ఉన్న విద్యార్థుల పైన, అక్కడున్న జేఎన్యూ ప్రొఫెసర్ల మీద, రైట్, పత్రికా విలేకరుల మీద, రైట్, బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ దాడి చేశాడు. ఇది నేషనల్ మీడియాలో వీడియో రూపంలో కూడా వచ్చింది, రైట్. తర్వాత విక్రమ్ చౌహాన్ అని చెప్పి ఒక లాయరు, ఆయన బీజేపీ లీగల్ సెల్, రైట్, లీడర్, వీళ్ళు చేశారు. ఇలా అధికార పార్టీ వాళ్ళు ఒక న్యాయస్థానం ప్రాంగణంలో, రైట్, న్యాయస్థానం కోర్టు అంటే అది దట్ ఈస్ ద అల్టిమేట్ ప్లేస్ ఫర్ జస్టిస్, రైట్, మనకు నమ్మకం ఉన్నా లేకపోయినా, రైట్, మనం గౌరవించాలి. అట్లాంటి బేస్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? దాని మీద మీ అభిప్రాయం ఏంది? భౌతిక దాడులు ఎవరు చేసినా తప్పేనండి. అటు అంటే విద్యార్థులు చేసుకున్నా లేదా రాజకీయ నాయకులు చేసుకున్నా కూడా భౌతిక దాడులు ఖచ్చితంగా తప్పే. కానీ అక్కడ పరిధిలో ఉన్నట్టుగా మీరు అంటున్నారు ఏమని, బీజేపీ ఎమ్మెల్యే చేశాడు, లాయర్ చేశాడని. వాస్తవంగా విద్యార్థులు తిరగబడితే వాళ్ళు చేశారా, లేకపోతే వాళ్ళే కావాలని చేశారా అన్నది మనం చూడాల్సినటువంటి. అంటే విద్యార్థులు తిరగబడితే ఇప్పుడు నీ మీద ఎవరైనా దాడి చేశారనుకో, అది పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయాలి, రైట్. నువ్వు ఒకటి కొట్టచ్చంటారా లాయర్లని? ఇప్పుడు ఎగ్జామ్షన్, ఇప్పుడు అక్కడ మనం ఏదైనా ఆర్గ్యుమెంటు అక్కడున్న ఆధారాలుగా ఎవిడెన్స్ బాగా మాట్లాడాలి. అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ మీద దాడి చేశాడు, ఓపీ శర్మ ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేశారు, మై గోలీసే మారుదుంగా అంటాడు, రైట్. నా దగ్గర తుపాకీ ఉంటే బందూక్ అయితే గోలీసే ఉడాదంగా అంటాడు, రైట్, అని ఇంటర్వ్యూలో మన సెకండ్ టైం ఇచ్చాడు, రైట్, ఇంటర్వ్యూలో. తర్వాత విక్రమ్ చౌహాన్ కూడా అదే రెండు సార్లు దాడి చేశాడు,
వాళ్ళ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. సో వాళ్ళు ఓపెన్గా అంటే ఇదంతా ఏదో కాకతాళీయంగా జరుగుతుందా, అంటే రూలింగ్ పార్టీ ఇంప్యూనిటీ సపోర్ట్ ఉంటే జరుగుతుందా? రూలింగ్ పార్టీ పోయి విద్యార్థులను కొట్టమని అయితే నేను చెప్తుందని చెప్పేసి అయితే నేను నమ్మను. అక్కడ ఆవేశాలకు లోనై ఒకరి మధ్యలో తోపులాటలో గొడవలు జరిగిండొచ్చు. అది మనం సహజంగా చూస్తుంటాం. ఎందుకంటే ఒకరేమో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, వీళ్ళేమో దేశానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ తోపులాటలో కొట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది. అది అభూత కల్పన. అక్కడ లేడీ జర్నలిస్టులని జుట్లు పట్టుకొని లాగి వాళ్ళ ఫోన్ని ఇసురుకొట్టేసి, రైట్, వీ బ్రేక్ యువర్ ఫోన్స్ అండ్ యువర్ బోన్స్ అని జర్నలిస్టులను కూడా వేటాడి ఢిల్లీ వీధుల్లో 2 రోజుల క్రితం దాదాపు 800 మంది జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేశారు. జర్నలిస్టులను కూడా అటాక్ చేయడం సమంజసమా? ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరేమన్నారు ఇంతకుముందు, అక్కడ ఉండే విద్యార్థులు కాదు ఏబీవీపీ వాళ్ళే భారతదేశం ముక్కలు చేస్తామని అని అన్నారు. ఏబీవీపీ వాళ్ళు ఎందుకు ఉండకూడదు అక్కడ అని మీరు అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఈ దాడి వీళ్ళే చేసిండొచ్చు. ఎవరు? ఓపీ శర్మ బీజేపీ ఎమ్మెల్యేనా? కాదు, స్టూడెంట్సే చేసి దాడికి కృష్ణారెడ్డి వీళ్ళే అయ్యుండొచ్చు. కాదు, ఒక నిమిషం. ఈ జర్నలిస్టుల మీద వాళ్ళే ఇది లాజికల్. ఇప్పుడు ఓపీ శర్మ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే, రైట్, ఎలక్టెడ్ ఎమ్మెల్యే, రైట్. ఆయన వేరే పార్టీ అతను కాదు, బీజేపీ ఎమ్మెల్యే. విక్రమ్ చౌహాన్ కూడా బీజేపీ సెల్ లీడర్. ఆయన రాజ్నాథ్ సింగ్ పెద్ద లీడర్లతో ఎన్నో ఫోటోలు దిగాడు. సో వాళ్ళు బీజేపీకి చెందిన వ్యక్తులే. అదే చెప్తున్నాను. వాళ్ళు అంటే నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు, అకారణంగా దాడి చేసి అంటే నువ్వు ఖండిస్తాను. కానీ అక్కడ గొడవల కారణంగా కొట్టుకొని ఉంటే అది అక్కడ జరిగిన సంఘటనలు చూస్తే కానీ మనం చెప్పలేం. అంటే జర్నలిస్టులు బీజేపీ లీడర్లను కొట్టే అంత ధైర్యం జర్నలిస్ట్ అని మీరు అంటున్నారు. మీరు అన్నట్టుగానే విద్యార్థులే అక్కడ గొడవ సృష్టించవచ్చు. ఓకే, ఒక కట్ జస్ట్ ఒక మన బాలు ఒక జస్ట్ ఎండ్. ఓకే, తెలంగాణ విద్యావంతుల వేదిక చర్చలో భాగంగా ఈరోజు స్వేచ్ఛాలోచన అదృశ్యం అవుతుందా, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్, డస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎగ్జిస్ట్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద దాడి జరుగుతుందా అనే అంశం మీద ఈరోజు చర్చ జరిగింది. ఈ చర్చలో చంద్ర గారు, తర్వాత రమణ, రైట్, తర్వాత కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా అంతిమంగా ఏంటంటే ప్రజలకి, సమాజానికో ప్రజాస్వామిక సమాజానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉండాలి. అది రాజ్యాంగపరంగా, కాన్స్టిట్యూషనల్ పరంగా, రైట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరంగా, రైట్, సంక్రమించిన ఒక ప్రాథమికమైన హక్కు. అలాగే అమెరికాలో కూడా, రైట్, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్, ఇస్ ద ఫస్ట్ అమెండ్మెంట్, రైట్. సో ఇవన్నీ హక్కులు ఎవరో ఇస్తే కాదు. అంటే రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, రైట్, వీటి మీద లిమిటేషన్స్ విధించడం, వీటిని అబ్యూజ్ చేయడం, అది ఒక యాంటీ డెమోక్రటిక్ స్టెప్ అవుతుంది. సో అయితే ఈ ముఖ్యంగా జేఎన్యూలో జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇది ఒక సమాజాన్ని బాగా బాధించే సంఘటనలు. ఎందుకంటే భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం మీద జరుగుతున్న ఈ దాడులు చాలా మనస్తాపం కలిగించే దిశగా ఉన్నాయి. ఏమైనా అక్కడ ఉండే ప్రజలు, విద్యార్థులు, ప్రొఫెసర్లు తమకి రాజ్యాంగపరంగా సంక్రమించిన భావ వ్యక్తీకరణ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని కాపాడుకుంటూ ముందుకెళ్తారని భావిస్తూ చర్చని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.